హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. తిరుపతి ట్రిప్ పార్ట్ 1 చూసారు కదా, చూడని వాళ్ళైతే చూసేయండి. ఇప్పుడు పార్ట్ 2. కపిలతీర్థం టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ మా పిల్లలు ఇంట్రెస్ట్గా బొట్టు పెట్టించుకుంటున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చాలా బాగుంది చూడటానికి. ఫస్ట్ డే తిరుపతిలో ఉన్నాం కదా, అక్కడ స్టే చేసాము. ఆ మరుసటి రోజు శ్రీకాళహస్తి, తర్వాత జూ పార్కుకు వెళ్ళాము. ఆ తర్వాత కపిల్ తీర్థం వచ్చాము. అక్కడైతే మేము వాటర్లో పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా బాగుంది చూడటానికి. మేము ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. మనం ఏదైనా ఒక ప్లానింగ్తో వెళ్తే అన్నీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అని నా ఫీలింగు. మేమైతే అలానే వెళ్ళాము. సో మేము అన్నీ చూసుకోగలిగాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మా వాడు ఒక ఫోజ్ పెట్టి డైలాగ్ కొట్టాడు చూడండి, చాలా బాగుంటుంది, మీరు నవ్వుకుంటారు. హలో ఫ్రెండ్స్, ఇది 2 రూపాయల ఫోజ్. బై ఫ్రెండ్స్, టాటా సీ యూ. ఇక్కడ వాటర్ వ్యూ చూసుకొని మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అది అయిపోయాక ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్ళాము. మాకు ఈ మధ్య తెలిసిందే, వేరే వాళ్ళు వెళ్ళొచ్చామని చెప్పారు, చాలా బాగుందని చెప్పారు. ఇంకా మనం ఆగం కదా, తగ్గేదేలే అన్నట్లు బయలుదేరాము. అదిగోనండి, ఇదే అది గుఫా రెస్టారెంట్. ఇది బయటికి అయితే ఏం కనపడదు, కపిల్ తీర్థం దగ్గర బైపాస్ రోడ్లో ఉంటుంది. హోటల్ పాయ్ వైస్రాయ్ అని ఉంటుంది బోర్డు. మనం అక్కడికి లోపలికి వెళ్తే 5th ఫ్లోర్లో ఉంటుంది రెస్టారెంట్. మనకి ఎంట్రన్స్లో ఆది మానవులు థీమ్ కనపడుతుంది. గుహలకి తగ్గట్టుగా కౌబాయ్ డ్రెస్సెస్లో వెయిటర్స్ మనకి కావాల్సిన ఆహారము అందుబాటులో ఇస్తారు. మరో అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ రూమ్స్, ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయంట. ఇక్కడ నుండి చూస్తే వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది. కపిల్ తీర్థము అదంతా కనిపిస్తుంది కదా. మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసాము. మేము వెళ్ళినప్పుడు జనాలు పెద్దగా లేరు. కేవ్స్ థీము అవన్నీ అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేశారు. ఇలాంటి రెస్టారెంట్ బెంగళూరులో కూడా ఉందంట. గుహలలో లైటింగ్ ఏమీ ఉండదు కదా, డార్క్గా ఉంటుంది. సో ఈ రెస్టారెంట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకో చెప్తాను చూడండి. నార్మల్ రెస్టారెంట్ అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా థీమ్ రెస్టారెంట్ అని. ట్రైన్ రెస్టారెంట్, ఫ్లైట్ రెస్టారెంట్, జైల్ రెస్టారెంట్, అలానే ఇది కూడా కేవ్స్ రెస్టారెంట్. కేవ్స్ అండ్ అడవి థీమ్లో ఇచ్చారు. అన్నీ పాములు అవన్నీ కనపడుతూ ఉంటాయి. మనకి కొండ మీద చెక్కినట్లు ఎలా చెక్కారో అలా చేశారు వీళ్ళు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. వెయిటర్స్ థీమ్ కూడా చాలా బాగుంది, సెట్ అయింది గుహలకి తగ్గట్టుగా. మనకి నచ్చిన వాళ్ళతో మనము ఇలాంటి రెస్టారెంట్స్కి వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటుంటే ఆ టేస్ట్ వేరు, ఆ హ్యాపీనెస్ వేరు కదా, చాలా బాగుంటుంది కదా. మేమైతే రెస్టారెంట్ మొత్తం తిరిగేసి వచ్చాము, ఫుడ్ రాలేదు కదా అని చెప్పి. పులులు, సింహాలు అన్నీ ఉన్నాయి, జంతువులన్నీ కనపడ్డాయి మాకు. ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంది. అడవిలో ఉన్నట్టే అనిపించింది. తర్వాత మాకు ఫుడ్ వచ్చేసింది. మేమైతే అన్ని రకాలు ఆర్డర్ చేసాము. టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి బిర్యానీ, రోటీస్ అన్నీ తీసుకున్నాము. స్టార్టర్స్ అన్నీ టేస్ట్ చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇది వెయిటింగ్ హాల్ అండి. వెయిటింగ్ హాల్ పక్కనే మనకి పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ జోన్ ఉంది. ఇక్కడికి వచ్చారు చూడండి మా పిల్లలు, ఇంకా వాళ్ళని ఆపడం మా వల్ల కాలేదు. ఎప్పుడు టెంపుల్స్ అయితే మేము రాము, మీరే వెళ్ళి రండి అని అంటూ ఉండేవాళ్ళు. సరే వీళ్ళ కోసం ఇలాంటివి ఏమన్నా ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇది ఉందని మాకు తెలీదు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది. గేమ్స్ ఆడుకున్నారు కాసేపు సరదాగా, చాలా బాగుందండి. ఇలాంటివి ఉంటే పిల్లలకి ఎంత బాగుంటుంది కదా. ఫుడ్ తినే రెస్టారెంట్లో ఇవి గేమ్స్ ఆడుకునేవి చూసి నేను కూడా ఒక చిన్న పిల్లలాగా అయిపోయి మా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాను. కలర్స్ బాల్స్ చూడడానికి ఎంత బాగా అనిపించిందో. చిన్నవి ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి. వాళ్ళతో పాటు మేము కూడా కాసేపు చిన్న పిల్లలం అయిపోయాము. అంత సరదాగా ఉంది. మా వాడికైతే చాలా ఎంజాయ్గా అనిపించింది. ఒక్కసారిగా టెంపుల్స్ అన్నీ తిరిగి వచ్చి ఇక్కడ వ్యూ చూసేసరికి వాడికి ఇంకా ఆగలేదు, ఆడుతూనే ఉన్నాడు. ఒక పక్క బయట నుంచి వ్యూ కనపడుతుంది, ఒక సైడ్ వీళ్ళు లోపల ఆడుకుంటున్నారు.
ఇలాంటి రెస్టారెంట్ మన ప్రకాశం డిస్టిక్, గుంటూరు డిస్టిక్‌లో కూడా పెడితే బావుంటుంది అని ఎన్నిసార్లు అనిపించిందో తెలుసా నాకు. చాలా బావుంది. పైన థీమ్ కూడా పెట్టారు. గేమ్స్ జోన్‌లో కూడా. తిరుమల వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ రెస్టారెంట్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బావుంది. ఫుడ్ బావుంది. థీమ్ బావుంది. కాకపోతే రేటే కొంచెము కాస్ట్‌లీ అనిపించింది. అయినా ఒకసారే కదా మనం వెళ్ళేది అని వెళ్ళాము. ఆకలేస్తుంది కదా అని చెప్పి సరే వెళ్దామని ఇక్కడికి గుఫా రెస్టారెంట్‌కైతే వచ్చాము. అక్కడికి వచ్చి తినేసి ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నాను. వాళ్ళకి ఎంతసేపు చెప్పినా కూడా బయటికైతే రాలేదు. రైల్వే స్టేషన్‌కెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ట్రైను 1 అవర్ ట్రైన్ ముందే వచ్చేసింది. కాకపోతే 1 అవర్ లేట్‌గా బయలుదేరిద్ది అని చెప్పారు. మేము అక్కడ ట్రైన్ దగ్గర కాసేపు అలా అలా రీల్స్ తీసుకున్నాము. మా తిరుపతి జర్నీ ఇలా ఉంది. నేను అంత టాకటివ్ పర్సన్ అయితే కాదు. మీకోసం మాట్లాడుతున్నాను. వీడియో లెంతీగా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.